ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వారు వీరు అనే తేడా లేకుండా పార్టీలు ఏవైనా సరే వివక్ష చూపకుండా అందరి దగ్గర నుంచి ఆ సీనియర్ నేత వసూలు చేస్తున్నారట. సొంత పార్టీ వారైనా సరే ఎలాంటి మమకారం, ఆప్యాయత, ప్రేమ లేకుండా ముక్కు పిండి మరీ తీసుకుంటున్నారట. కూటమి పాలన రాగానే తనదైన రీతిలో రెచ్చిపోతున్న ఆ నాయకుడు బాధ్యతాయుతమైన నామినేటెడ్ పదవిలో ఉన్నారు. ఆ పదవి ఊరికే రాలేదు అని, కోట్లాది రూపాయలు ముడుపులుగా చెల్లించుకుంటే వచ్చిందని, కాబట్టి తనను ఎవరూ ప్రశ్నించవద్దని ఆయన అంటున్నారట. ఎవరా నేత? వాచ్ ది స్టోరీ. ఈయన పేరు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. గతంలో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షునిగా పనిచేసిన ఈయన రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. 2014లో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పనిచేశారు. ఈ సంస్థనే సింపుల్ గా కూడా అని కూడా పిలుస్తారు. ఆయనకు ఆ అనుభవం ఉందనో మరో కారణమో గాని 2024లో కూటమి పాలన ఏర్పడిన తర్వాత కూడా ఆయనకు అదే పదవిని అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కూడా చైర్మన్ పదవిని ఆయన భారీ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఈ మధ్య కాలంలో వెల్లువెత్తుతున్నాయి. కూడా పరిధిలో ఏ పని జరిగినా సరే సోమిశెట్టి వెంకటేశ్వర్లు మనుషులు కమిషన్లు దండుకుంటున్నారనే ఆరోపణలు పుష్కలం. ఎక్కడ ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినా అక్కడ సోమిశెట్టి వాటా ఉండాల్సిందేనని అంటున్నారట. లేకపోతే సమస్యలు వస్తాయని, మొదటికే మోసం వస్తుందని ఆయన అనుచరులు భయపెడుతున్నారట. ప్రభుత్వ అనుమతులను అతిక్రమించి నిర్మాణాలు చేసిన వారి దగ్గర నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారట. లేదంటే ఆయా నిర్మాణాలను కూలగొట్టిస్తామని అంటున్నారట. సోమిశెట్టి బాధితులు వారు వీరు అని కాకుండా అన్ని పార్టీలో ఉన్నారని సమాచారం. మేం టీడీపీ కదా అని ఎవరైనా అంటే నాకేం సంబంధం లేదు, మాకివ్వాల్సిన డబ్బులు మాకివ్వాల్సిందేనని సోమిశెట్టి తరపున వసూళ్ల పర్వం నిర్లజ్జగా కొనసాగుతుందట. కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుపై ఇప్పుడే కాదు, గతంలో కూడా పలు సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీ తరపున ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా లెక్కాపత్రం లేకుండా వసూళ్లు చేసేవారనే ఆరోపణలున్నాయి. ఆ విషయాన్ని టీడీపీ నేతలే చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు కూడా చైర్మన్ వెంకటేశ్వర్లు తాలూకా బలవంతపు వసూళ్లు భీభత్సంగా ఉన్నాయని అంటున్నారు. కూడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయకముందే పలువురు నేతల దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర వసూళ్లు చేశారనే ఆరోపణలు పచ్చపార్టీ నేతల దగ్గర నుంచే వస్తున్నాయి. హైదరాబాద్లో హల్చల్ చేసిన హైడ్రా లాంటి సంస్థను కర్నూలులో కూడా ప్రవేశపెడతానని చెప్పి పలువురిని బెదిరించి భయపెట్టి ఒక్కరోజులోనే 2 కోట్ల రూపాయల దాకా వసూలు చేశారనే ఆరోపణలు కూటమి పార్టీలో గట్టిగా షికార్లు చేస్తున్నాయి. కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు చేస్తున్న అక్రమ వసూళ్లను చూసి టీడీపీ నేతలే భయపడిపోతున్నారంటే ఇక సామాన్యుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. హైదరాబాద్లో హైడ్రా సంస్థ అక్రమ కట్టడాల యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తే కర్నూలులో అక్రమ వసూళ్లతో ఆయా నిర్మాణాల యజమానుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారని సోమిశెట్టి వెంకటేశ్వర్లపై జిల్లా ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. మంత్రి లోకేష్ ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉన్నాయని, అక్కడ ముడుపులు చెల్లిస్తేనే తనకు పదవి వచ్చిందని సోమిశెట్టి ఘనంగా తన అనుచరుల దగ్గర చెప్పుకుంటున్నట్టు సమాచారం. దాంతో చాలా మంది ఆయనపై ఫిర్యాదు చేయాలంటే భయపడిపోతున్నారట. ఈ నేపథ్యంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో అవి కూడా టీడీపీ నేతల దగ్గర నుంచే వస్తుండటంతో సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.